హారిక వచ్చినప్పుడు, మానస్ వచ్చినప్పుడు మనం లైవ్‌లో చూసింది గోరంత. అక్కడ ఎపిసోడ్‌లో ఉంది కొండంత. హారిక అయితే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి పర్సనల్‌గా 5 నిమిషాలు, 10 నిమిషాలు కేటాయించి మీ తప్పులేంది, ఒప్పులేంది, మీరు ఎట్లా పోతుర్రు, మీరేంది కథ అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తనుజాని అభిజిత్‌తో పోల్చింది. అభిజిత్ లాంటి పర్సనాలిటీ, అభిజిత్ లాంటి మైండ్ గేమ్, అభిజిత్ లాంటి ప్లేయర్ నువ్వు. ఒకటే ఒక చిన్న మిస్టేక్ ఉంది అని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. ఇక మానస్ అయితే తనుజాకి, మానస్‌కి ఉన్న అంటే సీరియల్ అనుబంధాలు ఉంటాయి కదా! వీళ్ళకంటే సీరియల్‌లో పనిచేసిన కొలీగ్ లేదంటే తెలిసిన ఫ్రెండ్. ఇప్పుడు ఆయన పవన్ సాయి ఈయనకి ఫ్రెండ్ అయి ఉండడం. ఇట్లాంటి రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి అండ్ ఒక తనుజకే కాదు ఇమాన్యుల్ తోటి, రీతుతో కూడా పర్సనల్‌గా మాట్లాడిండు. అండ్ తనుజతోటి ఎక్స్‌క్లూజివ్‌గా 2, 3 పాయింట్స్ అంటే నీది ఇక్కడ జనానికి నచ్చింది, గిందుకు నచ్చింది అని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇట్లా పర్సనల్‌గా ఒక్కొక్కరికి ఇచ్చిన సజెషన్స్ ఏంది, అండ్ మానస్ తనుజతోటి పర్సనల్‌గా ఇచ్చిన హింట్స్ ఏంది, అండ్ ఇలా హారిక అందరి ముందు అభిజిత్‌తో పోల్చడం కరెక్టా కాదా అని మాట్లాడుకుందాం. దాంతోపాటు వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మనకి ప్రిన్స్ యావర్ వచ్చిండు హౌస్‌లోకి. యావర్ వచ్చి ఇమాన్యుయల్‌కి డైరెక్ట్ సపోర్ట్ చేసిండు. అది కరెక్టేనా కాదా ఇవన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు వీలైతే ఇదే వీడియోలో అప్డేట్స్ గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ దీనికంటే ముందు వీడియో ఎపిసోడ్ రివ్యూ ఉంది. దానికంటే ముందు వీడియోలో నేను అప్డేట్స్ అండ్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ కాలేదు. ఒకవేళ వీలైతే చూసే ప్రయత్నం చేయండి. అందులో కూడా కొన్ని అప్డేట్స్ ఉంటాయి. ఇందులో ఈ వీడియో లెంత్ కాకపోతే 30 నిమిషాలు దాటిపోకపోతే కనుక నేను ఇందులోనే అప్డేట్స్ కవర్ చేస్తాను. 30 నిమిషాలు దాటిపోతే మాత్రం ఇందులో చేయండి, సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయరు. పాత లైక్ కొట్టరి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. సబ్స్క్రైబర్స్ అంటే వచ్చి చూసిపోయేటోళ్ళు, సబ్స్క్రైబర్ అంటే అవర్ ఫ్యామిలీ మెంబర్ కొట్టేసారు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇది 9 గంటల ఫుటేజ్ కంప్లీట్గా 9 గంటల ఫుటేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. అంటే ఎపిసోడ్లో కవర్ కానీ చాలా పాయింట్స్ని కవర్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన ప్రతి ముచ్చట్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైటా? అప్పటి నుంచి ఎపిసోడ్ రివ్యూ పెట్టిన 12కే జల్దీ పెట్టిన ఇవాళ. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చొని రాసిన. నిలయంలో సమయం దాదాపు 4 అవుతుంది. రైట్, మనకి అక్కడ మార్నింగ్ లేచిన తర్వాత డిమాండ్ పవన్కి తనుజాకి చిన్న గొడవ అయిందబ్బా టిఫిన్ చేసే టైంలో. యాక్చువల్లీ డిమాండ్ పవన్కి తనుజ మీద అండ్ రీతు మీద కొంచెం ఇంప్రెషన్స్ మారినాయి. రీతు మీద కొంచెం అఫెక్షన్ అయితే ఉంది, అది ఎట్టుపోలేదు. కానీ తనుజ మీద కోపం ఉంది డిమాండ్ పవన్కి. ఎందుకంటే రీతుకి చెప్పే విధానము అండ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో డిమాండ్ పవన్ తప్పున్నట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం డిమాండ్ పవన్కి నచ్చట్లేదు అన్నట్టు. మొత్తం తప్పంతా నాదే అన్నట్టు చెప్పడం, కంప్లీట్గా అతని పాయింట్స్ వినకపోవడం. మొన్న గొడవ జరిగినప్పుడు ఇద్దరికి బాగా పంచాయతీ అయింది కదా, ఆ టైంలో అక్కడ వినకపోయేసరికి తప్పంతా అంటే సంజన అక్క ఇట్లా ఇష్యూ చేసినప్పుడు కూడా కంప్లీట్గా గట్టిగా సంజన గారికి ఆపోజిట్ అయ్యి మాట్లాడలేవని ఈ పాయింట్స్ అన్నిటి మీదకి వెళ్ళి కొంచెం మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో చిన్న విషయాలకే డిమాండ్ పవన్ కోపానికి వస్తాడు. ఏదో నాతో మాట్లాడాలని లేదు, ఎవరికి అవసరం లేదు నాకు అన్నట్టుగా ఏదో చిన్న డిస్కషన్ వస్తుంటే ఇంకా అక్కడ కొంచెం టిఫిన్ చేసే దగ్గర నీతో ఎవరు మాట్లాడుతున్నారు అది ఇది కొద్దిగా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే డిమాండ్ పవన్కి తనుజాకి ఈ మధ్య కొంచెం డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి. ఫర్దర్గా మనం చూస్తాం. సడన్గా ఏంద్రా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కడి నుంచో వచ్చిందని అర్థం. రైట్, నెక్స్ట్ భరణి అన్న సంజన వాళ్ళు ఫన్ చేస్తూ ఉన్నారు. ఏం ఫన్ అంటే అదే ఇమిటేట్ చేసిందని చెప్పలేదా, అది దివ్యనికిత ఎందుకు హట్ అయింది అంటే దివ్యనికిత హట్ వెనక కారణం ఏంటంటే భరణి అన్న ఇమిటేషన్ చేస్తాడు అన్నట్టు. అక్కడ లోపల టిఫిన్ దగ్గర టిఫిన్ చేసే ప్రాసెస్ నడుస్తుంది. అండ్ అక్కడ ఈ టిఫిన్ల దగ్గర పంచాయతీ నడుస్తుంది. ఇక్కడ బయటనేమో మనకి భరణి అన్న ఫుల్ ఫన్ చేస్తాడు. అబ్బా లిటరల్లీ అందరి క్యారెక్టర్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఇమిటేట్ చేస్తాడు, చీపురు పట్టుకొని ఊడుస్తున్నట్టుగా. ఇమాన్యుల్ ఇమిటేట్ చేస్తాడు, అండ్ దివ్యనికితని ఇమిటేట్ చేస్తాడు, రీతుని ఇమిటేట్ చేస్తాడు, సంజనాక్కని ఇమిటేట్ చేస్తాడు. ఇవన్నీ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. మస్తు ఫన్ యాంగిల్ ఉందబ్బా. కానీ పంచ్ వేయడమే కాదు, పంచ్ తీసుకోవడం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అట్ ఆఫ్ కోర్స్ ఆయన కమెడియన్ కాదు కదా, ఎంటర్టైనర్ కాదు కదా. ఆయన ఏంది మంచి సీరియస్ యాక్టింగ్ చేసే ఒక విలన్ క్యారెక్టర్స్ చేసే పర్సన్. కానీ అలా విలన్ క్యారెక్టర్ చేసేటోళ్ళు ఫన్ చేస్తే కనుక భలే క్లిక్ అవుతారు కదా. ఇప్పుడు కోట గారు విలన్గా చేస్తారు, కమెడియన్గా కూడా చేసేటోళ్ళు. లైక్ దట్ ఎవరైనా ఇప్పుడు ఫిష్ వెంకట్ అన్న ఉన్నాడు, ఆయన ఏంది విలన్ క్యారెక్టర్స్ చేస్తాడు, కానీ ఏంది ఆయన కామెడియన్గా చాలా క్లిక్ అయింది. అట్లా విలన్గా చేస్తూ కమెడియన్గా చేస్తే బాగా క్లిక్ అవుతారు. మంచి ఫన్ యాంగిల్ ఉంది, కానీ ఫన్ యాంగిల్ మాత్రం సూపర్ ఉంది. మానస్ అయితే మళ్ళీ చెప్తాడు అబ్బా లైవ్లో. ఎపిసోడ్లో చూపించలేదు కానీ భరణి గారు మీ లోపల ఫన్ యాంగిల్ అయితే నాకు విపరీతంగా నచ్చిందండి. ఎంత ఫన్ యాంగిల్ ఉంది మీ లోపల, సూపర్ ఫన్ యాంగిల్ ఉంది. అది ఎందుకు తీసుకురాలేదు ఇన్ని రోజులు, నాకు విపరీతంగా నచ్చిందని చెప్తా ఉంటాడు.
వచ్చిన తర్వాత రైట్. నెక్స్ట్ రీతు అండ్ దివ్య నిఖిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను 4th వీక్ క్యాప్టెన్ అయిదాం అనుకున్నా, 5th వీక్ క్యాప్టెన్ అయిదాం అనుకున్నా. నేను అనుకున్న 4th ఆర్ 9th ఆర్ 10th అనుకున్నా, కానీ ఆ 3 వారాలు కుదరలేదు. 11th వీక్లో క్యాప్టెన్ అయినా. అసలు ఆ టైంలో నాకు కావాలని ఉండే. ఈ వారాలు ఏందో నాకు అర్థం కాదంటే ఈ యూనివర్స్ వారాలు ఇవన్నీ కూడా కొన్ని పెట్టుకుంటారు అబ్బా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాక అంతకుపోయిన ఇయర్ 7th సీజన్లో టేస్టీ తేజ నేను 9వ వారం వెళ్ళిపోతా, అదొకటి గండం ఉంది నాకు అని 2 వారాలు చెప్పేటోడు అతను. 12వ వారం 9వ వారం ఏదో సంథింగ్ చెప్పేటోడు. 9వ వారం వెళ్ళిపోతాడు కదా. లైక్ అట్లాంటి ఆయన చెప్తాడు 6వ వారం గండం 9వ వారం గండం అని చెప్తాడు. అట్లా అన్నట్టుగానే 9వ వారం. అసలు అమ్మో సీజన్ 7 గురించి చెప్పాలంటే కొన్ని అద్భుతాలు ఉంటాయి. ఆ సీజన్లో ఒక బెడ్ ఉండేది. ఆ బెడ్ మీద ఎవరు పడుకుంటే వాళ్ళు ఎలిమినేట్. ఐడియా ఉందా? ఆ బెడ్ ఎవ్వరు కూడా ముట్టకపోయేది, భయపడ్డారు కొన్ని వారాల తర్వాత. కంటిన్యూగా ఆ బెడ్ మీద ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అది పక్కా, ఇంకా డ్యామ్ షూర్. ఇంకా అందులో ఆ బెడ్ తీసుకున్నోడు ఎలిమినేట్ కాకుండా ఉండడు అనే సిచ్యువేషన్ వచ్చింది. లాస్ట్కు శివాజీ అన్న అనుకుంటా ఆ బెడ్ మీదకి షిఫ్ట్ అవుతాడు. ఆ బెడ్ మీదకి షిఫ్ట్ అయినాక ఆయనకు చెయ్యి డిస్లోకేట్ అవుతుంది. ఐడియా ఉంది కదా. ఆ బెడ్ అంత డేంజరస్ బెడ్ ఇంకోటి లేదు అన్న పాయింట్ వస్తుంది. రైట్. ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన ఇయర్ ఏమో విష్ణుప్రియ యూనివర్స్ అనేది, ఇక్కడ ఈమెనేమో 4th వీక్ 9th వీక్ 10th వీక్ అనుకున్నా కానీ కాలేదు. రైట్. ఆ టైం నమ్మకాలకి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అబ్బా, మూఢనమ్మకాలని బలపరిచేటట్టుగా కొన్ని. రైట్. ఆ తర్వాత భరణి అన్న, సుమన్ శెట్టి అన్న, సంజన అక్క బయట కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అక్కడ ఏం టాపిక్ తెలుసా? మెయిన్ టాపిక్ సపోర్టింగ్ అనే టాపిక్ మీద నడుస్తుంది. అయితే ఇక్కడ సంజన అక్క ఇమాన్యుయల్ విషయంలో కొంచెం హట్ అయింది. కొంచెం కాదు గట్టిగా హట్ అయింది, కానీ బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే సడన్గా బాండ్స్ ఖరాబ్ చేసుకోవడం ఇష్టం లేక సంజన అక్క అట్లున్నట్టుంది. ఏమంటుందంటే సంజన అక్క, సపోర్ట్ టాస్క్ వస్తే నాకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. మొన్న ఇమాన్యుయల్ కూడా నా కోసం నిలబడలేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పిందంట స్టేజ్ మీద. మనకు అది టెలికాస్ట్లో చూపించలేదు, కానీ ఇమాన్యుయల్ నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు టైంకి స్టాండ్ తీసుకోవాలని తెలియదా? కనీసం నువ్వు ఆ రోజు అడిగినప్పుడు కనీసం స్టాండ్ తీసుకోలేదు, నీకోసం ఎన్నిసార్లు నిలబడలేదు సంజన గారు అమ్మ అంటూ. అందుకే ఇక్కడ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అని చెప్పిపోతారంట. సో అదంతా మనకి ఎపిసోడ్లో లేదు, లైవ్లో ఉందన్నట్టు. అక్కడ అంటే షూట్ లొకేషన్లో ఉంది, కానీ మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు అది. రైట్. ఆ పాయింట్ మీద హట్ అయి ఉన్నది. సో ఇక్కడ ఇంకో డిస్కషన్ వస్తుంది. భరణి అన్న ఏం చెప్తారంటే, లీడర్ బోర్డ్ టాస్క్లో దివ్య నిఖిత భరణి అన్న కలిసి టీమ్గా ఉన్నప్పుడు ఫ్లోరా అక్క అండ్ ఈ సంజన అక్క ఇద్దరు టీమ్గా ఉంటారు. అయితే వీళ్ళిద్దరిని తీసేస్తారు కదా. అంటే డౌన్ నుంచి వెళ్ళి అందరికంటే కింద డౌన్లో ఉన్నది శ్రీజ అండ్ సుమన్ శెట్టి అయినా కానీ వీళ్ళని తీసేయడానికి వెనకాల కారణం ఇక్కడ మన భరణి అన్న సంజన అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్లీ అప్పుడు దివ్య వచ్చి శ్రీజాని తీసేద్దాము అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే శ్రీజాకి దివ్యకి పడదు కాబట్టి శ్రీజాని తీసేద్దాం అన్నది. కానీ అక్కడ సుమన్ శెట్టి అని ఉన్నాడు, మరి మీకు ఏమైనా ప్రాబ్లమా అని నన్ను అడిగితే నేను ఎస్ సుమన్ శెట్టి అన్నని సేవ్ చేద్దాం అనుకుంటున్నా అని అంటే, అప్పుడు దివ్యానే ఇంకో లాజిక్ చెప్పింది. అదేంటంటే వీళ్ళు మనకి కాంపిటీషన్ రావచ్చు లీడర్ బోర్డులో, అందుకని చెప్పి తీసేద్దామని తీసేద్దామని చెప్పింది. అట్లా తీసేసామని చెప్పిండు. కానీ ఆ రోజు దివ్య నిఖిత ఫేర్ ఆర్ అన్ఫేర్ అనే పాయింట్స్లోనే మాట్లాడింది. ఫేర్ అంటే ఖచ్చితంగా నిజాయితీగా మనం తీసేయాలి అంటే అందరికంటే తక్కువ వచ్చిన పర్సన్ని తీసేయడమే కరెక్ట్, అదే జెన్యూను, అదే కరెక్ట్, అదే ఫేర్ అని అంటే అది ఎట్లా ఫేర్ అవుతుంది? ఫేర్ అంటావా? అది ఫేర్ అంటావా? అంటే మరి ఇప్పుడు మనం వేరే వాళ్ళని తీసేస్తే వాళ్ళని సేవ్ చేస్తే అన్ఫేర్ అవుద్దా అని అంటాడు భరణి అన్న. అంతే కదండి, అన్ఫేర్ అవుతుంది. ఇప్పుడు శ్రీజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరికే పాయింట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు సుమన్ గారు అంటే రెస్పెక్ట్ ఉంది, నాకు సుమన్ గారు అంటే ఇష్టం ఉంది, కానీ అక్కడ అందరికంటే లీస్ట్ ఎవరు ఉన్నారు? వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి, వాళ్ళ టీమే ఉంది కాబట్టి వాళ్ళనే తీసేయడం కరెక్ట్ అంటది. కరెక్ట్ అంటే బర్నియా నుండి లేదు సుమన్ని సేవ్ చేయాలనుకుంటున్నా, సుమన్ కోసం నిలబడదాం అనుకుంటున్నా అని గట్టిగా చెప్తే అప్పుడు అట్లా అంటే మరి ఇట్లా లాజిక్ వేసి చెప్పాల్సి వస్తుందండి, ఎందుకంటే మీరు మా కాంపిటీషన్ రావచ్చు అని చెప్పాల్సి వస్తుందని చెప్తే అప్పుడు భరణి అన్న దివ్యనికితో పోయి అట్లా చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తుండు? ఆమెకి శ్రీజ మీద కోపం ఉన్నది కాబట్టి శ్రీజని తీసేయాలనుకుంటుంది కాబట్టి ఇట్లా చెప్పింది, కానీ నేను సుమన్ అన్న కాపాడుకోవాలన్న ఉద్దేశం ఉందని చెప్పిండు. అంటే చూడండి, ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేసరికి పర్సెప్షన్ మారిపోద్ది. ఇప్పుడు సంజనక్క దృష్టిలో ఏముంటుంది? దివ్య నిఖిత శ్రీజని తీసేద్దామని అనుకున్నది కానీ కుదరలేదు, ఇక్కడ ఈయన సుమన్ కోసం ఆపిడని అనుకుంటుంది. అంటే దివ్యాని పూర్తిగా బ్యాడ్ అనుకునే సిచ్యువేషన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ శ్రీజ కూడా హౌస్లో ఉంటే శ్రీజని తీసేద్దామన్న ప్లానింగ్ దివ్యకు ఉందన్నట్టుగా అనిపించదా కదా? వర్షన్ మారిపోద్ది చూడండి ఒకరి నోటి నుంచి ఇంకోసారికి వచ్చేసరికి. సరే, నెక్స్ట్ మనకి హారిక వచ్చినప్పటి నుంచి చూపిస్తారు. హారిక వచ్చింది చూపిస్తారు. అయితే హారిక వచ్చిన తర్వాత వాయిస్ గుర్తుపట్టరు వీళ్ళు. వాయిస్ మారిపోయింది అంటారు. వాయిస్ ఏం మారలేదు, మీకు చాలా రోజుల తర్వాత అంటే మీరు హౌస్లో ఉండి మీకు అంత బుర్రలు ఖరాబ్ అయిపోతే అంతే, అది ఆటోమేటిక్గా గుర్తుపడతలేరు మన మనుషుల్ని. నా వాయిస్ ఏం మారలేదు అని చెప్పి అంటుంది. నేను అన్నా కదా ఎపిసోడ్ రివ్యూలో, ఆమె వాయిస్ ఏడ మారిందా? ఏం మారలేదు, వీళ్ళ వాయిస్ మారిపోయింది. సిరియా ముసుగేసుకుంటే సిరియా, ఎవరికి హర్యానా లేదు ఏంది ఇనయా, ఎన్ని పేర్లు చెప్తారు.
వాయిస్ మారలేదు, ఏది మారలేదు, మీకు అట్లా అనిపించుండొచ్చు అంటే. అండ్ ఇమాన్యుల్ ఇక్కడ అంటాడు, అంతా హెయిర్ కట్ వాళ్ళే వస్తున్నారు కదా, ప్రేరణ వచ్చింది, ప్రియాంక వచ్చింది అంటే ప్రేరణకి హెయిర్ కట్ అయిందా? నాకు గుర్తొస్తలేదు. ప్రేరణకి హెయిర్ కట్ అయిందా లాస్ట్ సీజన్లో? కాదు కదా, అట్లాంటి ఏం చేయలేదు కదా ప్రేరణకి. పోయిన సీజన్లో ఎవరికైనా హెయిర్ కట్ అయిందా? నాకు గుర్తొస్తలేదు కరెక్ట్గా. మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నాకు సీజన్ 6లో హెయిర్ కట్ చేసుకున్న వాళ్ళు కూడా గుర్తున్నారు. వాసంతికి హెయిర్ కట్ అయింది, సీజన్ 7లో హెయిర్ కట్ అయింది ప్రియాంకకి. నాకు ఐడియా ఉంది. మరి పోయిన సీజన్లో హెయిర్ కట్ ఎవరికైనా ప్రేరణకి అయిందా? ఏమో గుర్తులేదు. ప్రతి సీజన్లో ఉంది కానీ గుర్తొస్తలేదు. కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అందరూ హెయిర్ కట్ అయిన వాళ్ళు వస్తారు కదా, ప్రేరణ, ప్రియాంక, ఇప్పుడు నువ్వు వచ్చినావు అంటే అవును మా సీజన్లో నాకే హెయిర్ కట్ అయింది, ఈ సీజన్లో రీతుకి అయింది కదా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అండ్ బై ద వే బర్నీ గారు మిమ్మల్ని చూస్తుంటే అంటే మళ్ళీ నేను ఎపిసోడ్లో టెలికాస్ట్ అని చెప్తాను, ఎపిసోడ్లో అంతా ఎపిసోడ్ రివ్యూలో కవర్ చేసిన, అక్కడ ఎపిసోడ్లో రాందే చెప్తున్నా. బర్నీ గారు మిమ్మల్ని చూస్తుంటే మాకేమనిపించింది తెలుసా, మొన్న మీ డాక్టర్ వచ్చినప్పుడు ఫాదర్ లేని వాళ్ళందరికీ మీలాంటి ఫాదర్ ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చిందండి. సో హ్యాపీ, సో స్వీట్ ఆఫ్ యూ, సో బ్యూటిఫుల్ అని చెప్పి బర్నీ అన్న మెచ్చుకున్న తర్వాత తనుజ ఉండి ఇక్కడ నెక్స్ట్ తనుజ గురించి చెప్తుంది. ఎవరు? హారిక. స్ట్రాంగెస్ట్ పర్సన్ తనుజ, యువర్ స్ట్రాంగెస్ట్ పర్సన్, కీప్ గోయింగ్, కీప్ డూయింగ్, ఓకే, సూపర్ పర్సన్ నువ్వు అని. ఇమ్ము బ్రో మీ గురించి ఏం చెప్పాలి, చెప్పక్కర్లేదు మీ గురించి అంటే ఇమాన్యుల్ అంటాడు, ఏదన్నా చెప్పు కానీ బ్రో అని చెప్పకంటాడు. బ్రో అని చెప్పొద్దు ప్లీజ్ అంటాడు. నువ్వు వస్తావని నేను రెడీ అయ్యి కూర్చున్నాను తెలుసా, సీజన్ 4 నుంచి నువ్వే రావాలనుకున్నాను తెలుసా అంటే అందరికీ ఇదే చెప్తాడని చెప్పి పక్క నుంచి కామెంట్ చేస్తారు. ఆ తర్వాత తనుజ ఉండి అసలు తనుజ చెప్తుంది హారిక గురించి, హారిక నీ సాంగ్ అసలు మైండ్ బ్లోయింగ్ సాంగ్, అసలు అబ్బబ్బబ్బా ఎంత బాగా సాంగ్, అసలు మేము ఇప్పుడు వచ్చేదాకా కూడా అంటే ఈ హౌస్లోకి ఎంటర్ అయ్యేదాకా కూడా మా ఇంట్లో రోజు మోగుతూ ఉండేది పొద్దుంతా కూడా, కొయిలా ఆ పాట గురించి చెప్తుంటే చెప్పాలి కదా 50 మిలియన్స్ దాటింది మా సాంగ్ అని చెప్పి చెప్తాంది, ఫుల్ హ్యాపీ అన్నట్టు చెప్తాను. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న అసలు మీరు సీరియస్ అయితే చాలా కోపం వస్తుంది మీకు, అసలు బాగా వస్తుంది మీకు కోపము, అరవండి బ్రో బాగా అరవండి, అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన అంటది. సీజన్ 4లో వచ్చింది, అప్పుడు నేను చిన్నపిల్లని, ఇంకా నేను చిన్నప్పుడు వచ్చిన, అసలు అప్పుడు నాకు చెప్పాలనుకున్నాయని చెప్పలేకపోయినా అని బాధ ఉండేది. ఇప్పటికీ నా మైండ్లో అరే ఆ రోజు ఆ పాయింట్ పెడితే బాగుండేది, ఈ రోజు ఈ పాయింట్ పెడితే బాగుండేది అని నేను అనుకుంటా ఉంటా. అట్లాంటివి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు, పాయింట్స్ అన్నీ కూడా చెప్పేయండి కరెక్ట్గా అని చెప్తుంది. అండ్ సంజన గారు మోస్ట్ ఇక్కడ సంజన అక్కండి అందరు కూర్చుందాం పదండి అని అంటారు. కూర్చున్న తర్వాత మీరు ఎపిసోడ్లో చూసిన కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత మా ఎపిసోడ్లో కనబడని మోస్ట్ బబ్లీ గర్ల్ ఎవరు ఇక్కడ అని చెప్పి సంజనకు అడుగుతుంది. బబ్లీ ప్లేయర్, బబ్లీ గర్ల్, బబ్లీ బాయ్స్, అదే ఒక బబ్లీ గర్ల్ పేరు, బబ్లీ బాయ్ పేరు చెప్పానంటే బాయ్స్లో ఇమాన్యుల్, సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు బబ్లీ, అసలు గారాలు పోతారు ఇద్దరు కూడా. నాకు అర్థం కాదు, వచ్చిన వాళ్ళంతా సుమన్ శెట్టి అన్న లేపిడిచిపెట్టి తెలుసా, మానసు లేపిడిచిపెట్టిండు, ప్రతి ఒక్కరు కూడా తోపు తురుము అబ్బాయి ఏం పాయింట్స్ పెడతారంటారు. ఎక్కడ పెట్టిండు, ఎప్పుడు పెట్టిండు, ఎక్కడ మాట్లాడనో తెలుసు, ఎక్కడ మాట్లాడకూడదు తెలుసు అంటారు. నాకు షాక్ అయితే ఉంటుంది, ఎవరే ఇవన్నీ ఎక్కడిరా నాయన, సుమన్ శెట్టి అన్న గేమ్లో ఇవన్నీ ఆడని నాకు కనబడతలేవా, నేను రివ్యూలు చేస్తున్నా 5 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు లేని పాయింట్ 7 వచ్చినాయి ఇలాకని. రైట్, నెక్స్ట్ గర్ల్స్లో ఎవరు అని అంటే గర్ల్స్లో ఎవరున్నారో అందరి పేర్లు చెప్తుంది సంజన, దివ్య, రీతు, తనుజ అని చెప్తుంటే సంజన గారు మీరు స్టార్టింగ్లో చాలా బబ్లీగా అనిపించారు, అంటే కొట్టేయడము అట్లాంటివన్నీ చేశారు కదా, బబ్లీగా చేసేటోళ్ళు, గెట్ ఇట్ బ్యాక్ అగైన్, అలాంటి పర్సన్ మీ నుంచి చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, మీరు ఫన్ ఇవ్వాలి కదా అన్నట్టు చెప్పిందా హారిక, కొట్టేసింది మళ్ళా. కొడేది అలా చెప్పిందో లేదో ఇలా కొడేది అంతే. అది నెక్స్ట్ సంజనక్క అంటది ఇక్కడ, మీకు మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఎవరు, ఇమాన్యుల్ అని అంటారు నాకు తెలుసు, అఫ్కోర్స్ ఇమాన్యుల్ అంటారు, అట్లా కాకుండా ఇమాన్యుల్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్నట్టుగా అడిగితే ఇక ఆ తర్వాత బర్నీ అన్న, తనుజ, దివ్య, నిఖిత. ఇక్కడ చెప్తుంది హారిక మోస్ట్ ఎంటర్టైనింగ్ అంటే ఇంకోరు ఉన్నారు, బర్నీ అన్న, తనుజ, దివ్య, నిఖిత, వీళ్ళ ముగ్గురిది మస్త్ ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది మాకు, అంటే డిఫరెంట్ వేలో చెప్తున్నా. అంటే దివ్య ఉండి కొట్టుకోవడమా అంటే కొట్టుకోవడం అని కాదు, అంటే బర్నీ గారు అంటే ఇప్పుడు దివ్య, నిఖిత పొసెసివ్ అబౌట్ బర్నీ అన్న, తనుజ పొసెసివ్ అబౌట్ బర్నీ అన్న, వీళ్ళిద్దరు అంటే కేర్గా చూసుకుంటారు. అయితే బర్నీ అన్న వీళ్ళిద్దరిని కేర్గా చూసుకుంటారు. అది అంటే ఇప్పుడు దివ్య దగ్గరికి ఒకవేళ బర్నీ అన్న తనుజ దగ్గరికి పోతే దివ్య ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ చూడాలని మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తాను. హారిక గారు హారిక అక్కో అవన్నీ మాకు ఇంట్రెస్ట్ లేవు, నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉన్నాయేమో, టార్చర్ ఉంది అంతా.
ఈ ఇంట్రెస్ట్ కోసమే, ఈ టీవీ సీరియల్ ఇంట్రెస్ట్ కోసమే, ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ బాండ్ కోసమే బిగ్ బాస్ టీమ్ భరణి అన్నని రిటర్న్ తెప్పించిందన్న సంగతి కూడా మాకు తెలుసు. కానీ అబ్బో టార్చర్ అయ్యా. రైట్. ఇక్కడ మన హారిక ఒక టాస్క్ లెక్క చేద్దాము. ఒకవేళ ఈ హౌస్లో మీరు ఏదైనా రీరైట్ చేయాలనుకుంటే, మీరు చేసిన మిస్టేక్ని రీరైట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు అన్నట్టుగా అడుగుతుంది. అడిగితే సంజనాక ఉండి నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు, నేను ఎక్కడ కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను, నేను మళ్ళీ రీక్రియేట్ కావాలి, ఆ సిచ్యువేషన్ని నేను రీరైట్ చేసుకోవాలని అనుకోవట్లేదని చెప్తుంది. అండ్ వర్ణియా నుండి శ్రీజాన్ దోషేసింది ఒకటి నాకున్నది, శ్రీజాన్ నేను ఎత్తేసి పడేసిన కదా, జాన్ సీనా గ్రేట్ ఖాళీ అన్నట్టు ఎత్తేస్తాడు. గుర్తుంది కదా మీకు, శ్రీజాన్ ఎత్తేసింది. సో అట్లా ఎత్తేసింది నాకు మాత్రం ఇప్పటికీ రిగ్రెట్గా ఉంది. అంటే మీరు ఎప్పుడైనా మళ్ళీ దాన్ని అంటే దాని గురించి మీరు ఏమైనా మాట్లాడి అపాలజీ చేసినారంటే చేసినా కానీ అది అయినా కానీ నా మైండ్లో నుంచి వెళ్ళిపోతలేదు, అది అట్నే ఉండిపోయింది, ఆ రోజు నేను చేసినైతే పెద్ద మిస్టేక్ అని చెప్తాడు. ఖచ్చితంగా పెద్ద మిస్టేకే. అండ్ వీళ్ళంతా చేసింది తనుజ కోసం. ఎందుకో మరి తనుజనేమో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటది. ఏందో అంత వెరైటీ బ్యాచ్ అబ్బా వీళ్ళు. మళ్ళీ మళ్ళీ చూడు, దివ్య తనుజని ఒక మాట అంటే భరణి అన్న కోపం వస్తుంది. ఏందో ఇలా బాండింగ్ లేదు, కథ ఏందో. సరే పోన్లే, అవన్నీ పక్కన పెడితే భరణి అనే అడుగుతున్నట్టు ఏమంటాడు, బోరింగ్గా ఎక్కడన్నా అనిపించిందంటే అట్లేం లేదు, బోరింగ్ ఏం అనిపించలేదు, రీతు డిమాండ్ పవన్ బాగా ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుంది, మీరు తనుజ మీ బాండ్, మీది దివ్యది బాండ్, ఇదంతా కూడా ఇమాన్యుల్ తనుజది కూడా బాగా క్యూట్గా అనిపిస్తుంది, ఇవన్నీ బాగా అనిపిస్తాయి అని చెప్పింది. నాకెందుకు అంటే బేసిక్గా దివ్య నిఖిత బర్నియాన బాండ్ కానీ, బర్నియాన తనుజ బాండ్ కానీ, రీతు డిమాండ్ పవన్ ఏం నచ్చవబ్బా నాకు, ఏమని అనుకోరు. సుమన్ అన్న గురించి అంటే సుమ్ము మాకు మీరంతా సుమ్మని పిలిస్తే మేము కూడా సుమ్మని పిలుస్తున్నాం అన్నట్టు చెప్తుంది. అయితే హారిక ఉండి కళ్యాణ్ని అసలు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతుంది. నువ్వు బాగా ఆడుతున్నావు, మెచ్యూర్డ్గా ఆడుతున్నావు కళ్యాణ్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ అని అంటే తనుజ అంటాడు. తనుజాన్ని సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకు సిగ్గుపడుతున్నావు, అసలు నీ సిగ్గు వల్లనే తెలుసా, అసలు మీ ఇద్దరి మధ్యలో ఏముంది, తనుజ కళ్యాణ్ మధ్యలో ఏముంది అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం తెలుసా, అసలు మీ మధ్య ఏముంది అన్నట్టుగా డౌట్ అన్నట్టుగా హారిక చెప్తుంటే సంజనక్కకి లోపల సర్వం అన్నట్టుంది. టక్కున ఆ అబ్బాయి తను టీచరు, ఇప్పుడు తనుజ టీచర్ లాగా, కళ్యాణ్ స్టూడెంట్ లాగా, వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ చాలా గ్యాప్ ఉంది, ఏజ్లో చాలా చిన్నోడు వాడు అని చెప్పి అంటుంది. వాస్తవాలు మాట్లాడుతుంది కదా, చెప్పింది. చెప్పానంటే తనుజ అంటే ఇంటెలిజెంట్, అసలు బాగా సూపర్ ఇంటెలిజెంట్, అండర్స్టాండింగ్ అదంతా కూడా ఉంటుంది అన్నట్టుగా కళ్యాణ్ గురించి చెప్తుంది. అండ్ తర్వాత గెలవాలి అని అంటే గట్టిగా ఆడాలి, ఎప్పుడే గెలుస్తారు. హారిక చెప్తుంది గెలవాలంటే గట్టిగా ఆడాలి, అదర్వైజ్ మీరు చిల్అవుట్ అవ్వాలి, మెమరీస్ సంపాదించుకోవాలంటే జస్ట్ చిల్అవుట్ అవ్వచ్చు, లేదు గెలవాలంటే మాత్రం గట్టిగా ఆడాల్సిందే అని చెప్తుంది. గట్టి కొట్టుకోవాలి, గట్టిగా తిట్టుకోవాలి అన్నట్టుగానే చెప్తుంది. నెక్స్ట్ రీతు హెయిర్ కట్ చేసిన తర్వాత అసలు మొత్తం మారిపోయింది కదా, హెయిర్ కట్కి ముందు హెయిర్ కట్కి తర్వాత అన్నట్టుగా ఉంది. ఆ తర్వాత నువ్వు ఎంత కోపాడినా కానీ క్యూట్గానే అనిపించింది మాకు, మీ ఇద్దరిది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు, అసలు అందరికీ అసలు డిమాండ్ పవన్ రీతు అసలు మీ ఇద్దరు కన్వర్జేషన్ అంటే ఎంత ఇష్టమో తెలుసా, అప్పుడే బ్రేకప్ అయిపోయిన లవర్స్ మళ్ళీ వెళ్ళి ఎంబటే పోయి కాఫీ తాగినట్టుగా మీ ఇద్దరిది ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కదా అని చెప్తాను. అసలు అది ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ కంటెంట్, వీళ్ళు అరుసుకోవడాలు లొల్లి పెట్టాలి, ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది వీళ్ళిద్దరిది, ఇవేందో అన్ని ఇరిటేటింగ్ అన్ని ఇంట్రెస్టింగ్ అని చెప్పింది. బ్రేకప్ అయిపోయాక నెక్స్ట్ డే కలుస్తారు చూడు, ఆ టైప్లో ఉండిపోయింది మీదంతా కూడా, కంటిన్యూగా అదే జరుగుతుంది. సంతోషం. నామినేట్ చేసి థ్యాంక్స్ చెప్తావు ఏంట్రా అని అంటుంది డిమాండ్ పవన్ని. నామినేట్ చేసి థ్యాంక్స్ ఎందుకు చెప్పావు అంటే, సేవ్ చేస్తే థ్యాంక్స్ ఎట్లా చెప్తున్నావు, నువ్వు నామినేట్ చేసినావు కదా అంటే, ఇంట్లోకి వెళ్ళిపోవాలని నామినేట్ చేయలేదు, నా పాయింట్ మీద నామినేట్ చేసిన అంటే, ఇంట్లోకి వెళ్ళిపోవద్దు నామినేట్ చేస్తారు, అట్లా కూడా ఎవడని చేస్తాడా అని అంటే అన్నది. అంటే చాలు ఇక వద్దులే అన్నాడు కొనడు. సరే ఇవన్నీ కాదు, నేను ఒకటి చెప్తా, మీ ఇంట్లో ఏం చెప్పారో అది వినండి అంతే అంటే. సుమన్ శెట్టి అన్న ఉండి సుమన్ శెట్టి అన్న గురించి చెప్తుంది. నామినేషన్స్ అయితే సుమన్ శెట్టి అన్నయ్య అస్సలు అర్థం కావు, ఆయన ఏ పాయింట్లో నామినేట్ చేస్తాడు, ఎట్లా అసలు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మనకు అర్థం కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్తుంది. సుమన్ అన్న గురించి చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ చెప్పమంటే ఇక చెప్తుంది. సుమన్ అన్న అన్నిట్లలో కూడా ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు, మాట్లాడేది కొంచెమైనా గన్ షాట్లా ఉంటుంది. నన్ను లోపలికి రానివ్వలేదు అని చెప్పి అన్నావు నువ్వు, అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నా, అసలు నువ్వు దొంగతనం చేసావా అని అడిగినందుకు నేను ఫీల్ అవుతున్నా, నామినేట్ చేస్తున్నా, ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి. అట్లాంటిది పట్టుకొని ఏందో గన్ షాట్లా ఉంటాయంట పాయింట్స్ చెప్పింది. ఆ తర్వాత బర్నియా నుండి బర్నియా అన్న గురించి చెప్తూ, ఫస్ట్ వీక్ మిమ్మల్ని చూడంగానే అసలు మీరు ఎంత చాలా అంటే బయట వేరే రకంగా ఉంటారు అనుకున్నా, కంప్లీట్గా మిమ్మల్ని చూస్తే చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటే మేము అసలు నమ్మలేదు, ఇదంతా ఫేక్ అన్నట్టుగా అనుకున్నాం. మీ డాక్టర్ వచ్చిన తర్వాత చెప్పింది కదా, అప్పుడు మాకు అర్థమైంది బయటగా ఉన్నట్టుగా ఇంట్లో ఉండరు, మీరు ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటున్నారని అర్థమైంది మాకు. బట్ కొంచెం ఫైర్ కావాలని చెప్పి అందరూ చెప్పిందే, మీకు ఎవరైనా సురుకు పెట్టాలి, ఊపండి గట్టిగా, నామినేషన్స్ ముందు గట్టిగా చెప్పండి, సురుకు పెట్టండి అన్నట్టు చెప్తాను.
నెక్స్ట్ రీతు గురించి ఫస్ట్ వీక్ నుండి ఇప్పటిదాకా అసలు కంప్లీట్గా మారిపోయింది. మొత్తం అసలు నీ గేమే మారిపోయింది. అసలు 100% నువ్వేం కొట్లాడినా కానీ సూపర్ కొట్లాడతావు, బ్రేక్ డౌన్ అయినా కానీ ఎంబటే రికవర్ అయిపోతావు. అసలు వెరీ బ్యూటిఫుల్, ఇంకా గట్టిగా ఆడు, ఇంకా మంచిగా ఆడు, అరుసుకో గట్టిగా అని అంటుంది. డాన్స్ వెల్, నువ్వు డాన్స్ కూడా బాగా చేస్తున్నావు, డాన్స్ చేయమని చెప్పింది రీతుకి. చాలా గేమ్ డెవలప్ అయింది అన్నట్టు చెప్పింది. ఆ తర్వాత తనుజ గురించి చెప్తూ ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చూడండి ఎలివేషన్స్ మామూలుగా ఉండయి. ఒక్క మాటలో ఒక వర్డ్లో చెప్పాలి అంటే మా సీజన్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సేమ్ కంపేర్ చేయాలంటే ఆమె పేరైతే చెప్పాను కానీ కంపేర్ చేయాలంటే అట్లా కంపేర్ చేస్తా. యూ హ్యావ్ దట్ ఇంటెలిజెంట్ మైండ్ ప్రాసెస్ అండ్ అలా చెప్పి నేను మీరు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, సూపర్, యు ఆర్ దేర్ ఇన్ ఏ టు జీ, ప్రతి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారు, బట్ ఒక్కటే అలగడం ఒక్కటి మాత్రమే అని అంటది. అంటే అభిజిత్ లాంటి పర్సనాలిటీ నీది మైండ్ గేమ్లో కానీ మెంటల్లో కానీ బ్రెయిన్ గేమ్లో కానీ అట్లాంటి పర్సనాలిటీ నువ్వు అన్నిట్లో ఉన్నావు, ఏ టు జీ ప్రతి దానిలో ఉన్నావు అని చెప్పింది. ఏమో ఈమె అసలు ఇప్పుడు భరణి అన్న దివ్యనికిత బాండ్ సూపర్ అన్నది, ఇలా మధ్యలో పంచాయతీ ఎంటర్టైనింగ్ అన్నది, దివ్యనికిత సారీ డిమాండ్ పవన్ రీతుది సూపర్ అని చెప్పింది. ఇక్కడికి వచ్చి తనజ సూపర్ అని చెప్పింది. తనజ అభిజిత్ తనజ వాట్ కంపారిజన్ యార్. ఓకే రైట్, మీరు అంటారా తనుజ అభిజిత్ ఒకటేనా? ఏమనబ్బా సరే, అలగడం క్లారిటీ ఇస్తా. ఓకే తనుజ ఉండి నా అలగడం గురించి క్లారిటీ ఇస్తాను. నేను గొడవ అవుతుంది అనుకో, నేను ల్యాగ్ చేయకుండా అక్కడికి బ్రేక్ చేసేసి నేను పాయింట్ టు పాయింట్ పెట్టుకుంటూ పోతే పెద్దగా అయిద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నన్ను నేను సెట్ చేసుకుని రిలాక్స్ అయిపోయి వస్తాను, నార్మల్ అయిపోతాను నేను. దాన్ని వీళ్ళంతా అలగడం అంటున్నారు అని చెప్తుంది. ఆ తర్వాత సంజన గారి గురించి ఇంటెలిజెంట్ అండి మీరు చాలా, అండ్ ఏంటది సురుకు పెట్టినట్టుగా అంతా చేసి కంప్లీట్గా మీరు అంతా మొత్తం చేసి సైలెంట్గా ఉండి కామెంట్ కంపోజ్డ్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు చూడండి, అది చాలా ఇష్టం నాకు అని చెప్పింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ అసలు సాలిడ్ పర్సన్ అబ్బా, అసలు టాస్క్లు అంటే 100% వినంతే. ఈయన కాంపిటీషన్ రావాలంటే కూడా కష్టమే, అందుకే వస్తే కొంచెం కళ్యాణ్ వస్తాడు, ఇమాన్యుల్ కూడా వస్తాడు, కానీ ఎనర్జీ మాత్రం సూపర్ ఉంటుంది. అట్లాంటిది డల్ ఉంటున్నావు, ఈ మధ్య డల్ ఉంటున్నావు. అసలు నిన్ను బయట నచ్చింది ఎట్లా, డాన్సర్గా తెలుసు, నువ్వు డాన్స్ చేస్తూ ఉంటావు, వీడియోలు చేస్తుంటావు, డాన్సులు అట్నే చూసారు కదా, నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తలేవు అండ్ ఎనర్జెటిక్గా ఉంటలేవు అంటే, నేను డాన్స్ చేయాలంటే పక్కన వాళ్ళు డాన్స్ చేసేటోళ్ళు అట్లుండాలి ఇట్లుండాలి ఏదో సంథింగ్ చెప్తాడు. అట్లా కాదు, నువ్వు అయితే ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేయని చెప్పింది. ఆ తర్వాత ఇమాన్యుల్ యు ఆర్ ఆల్రౌండర్, ఎంటర్టైన్మెంట్, టాస్క్, స్టాండ్, నామినేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్. ఇంకా నేనేం చెప్పాలి, ఇంతకంటే ఏం చెప్పగలుగుతాను నేను అన్నట్టు చెప్పింది. కానీ నాకేమనిపించిందంటే నామినేషన్ అనే పాయింట్ కరెక్ట్ కాదు, ఇక్కడ నామినేషన్స్ అసలు చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ నుండి కళ్యాణ్ గురించి చెప్పమంటే, కళ్యాణ్ ఏజ్కి అసలు అతని ఏజ్కి అతనికి ఉన్న మెచ్యూరిటీకి అసలు నెక్స్ట్ లెవెల్, అసలు స్టాండ్ బై కూడా భలే తీసుకుంటావు నువ్వు, స్టాండ్ తీసుకుంటావు కూడా అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత దివ్యనికిత అంటే నాకు తెలిసి లోపల చాలా స్వీట్ బై హార్ట్, కానీ కొంచెం పొసెసివ్నెస్ అయితే కనబడుతుంది నీ లోపల. అసలు నీకు నచ్చిన, ఇప్పుడు నేను కూడా అంతే, నాకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ అంటే వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే నాకు అసలు నచ్చదు. లైక్ దట్ నీకు కూడా బాగా ఇప్పుడు భరణి అన్న ఎవరితో మాట్లాడి నీకు బాగా పొసెసివ్నెస్ వస్తుంది అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత దివ్యనికిత అయిపోయింది. నెక్స్ట్ ఇక ఒక ఫన్ టాస్క్ పెట్టింది. ఫన్ టాస్క్లో భాగంగా ఆ మిర్రర్ది ఒకటి పెట్టింది. మిర్రర్తో పాటుగా అందంగా ఉన్నారు సుమన్ శెట్టి అన్న తనుజ. అదే టాస్క్ ఏంది, మన మిర్రర్ టాస్క్ పెట్టింది. మిర్రర్ టాస్క్ అయిపోయిన తర్వాత హారికకి సుమన్ శెట్టి అన్నకి మధ్యలో టాస్క్ జరిగింది. ఆ తర్వాత టాటా బై బై చెప్పి వెళ్ళిపోయింది డ్యాన్స్ చేసి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇప్పుడు మనకు మానస వచ్చేంత వరకు గ్యాప్ ఉంది. ఇక్కడ సుమన్ శెట్టి అన్న తనుజ వీళ్ళు ఫన్ చేస్తూ ఉన్నారు అన్నట్టు, అందంగా ఉన్నావు పొగరా నీకు అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు సుమన్ శెట్టి అన్నతోటి. నెక్స్ట్ భరణి అన్న దివ్యనికిత వీళ్ళిద్దరు అదే అక్కడ కూర్చున్నారు. ఇక్కడ సుమన్ శెట్టి అన్న పోయి దివ్య డోంట్ కమాండ్ చేస్తే బాగుండదు అని ఇట్లా చూపిస్తుంటే వేలు చూపించగానే ఫన్ జనరేట్ చేస్తున్నాడు, జోక్ చేస్తారు అన్నట్టు, నవ్వాలి ఇక్కడ రైట్. ఆ తర్వాత రీతు కెప్టెన్ మళ్ళీ నేనైతే అని అనిపిస్తుంది అని చెప్పి ఇమాన్యుల్తో అంటుంది. అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్నే అనిపిస్తుంది అంటాడు ఇమాన్యుల్. అప్పుడప్పుడు ఏంట్రా అనిపిస్తుంది నాకంటే, అంతే క్యాప్టెన్ బ్యాట్ చేతుకుంటే నెక్స్ట్ వీక్ కూడా నాదే దున్నేస్తాను అనుకుంటారు కానీ కష్టం అంటాడు, అదొకటి. అండ్ ఆ తర్వాత మానస వచ్చినాక ఏం చెప్పిండు, పర్సనల్గా ఏం చెప్పిండు, ఎపిసోడ్లోనే కాదు పర్సనల్గా ఏం చెప్పిండు. భరణి గారు మీలో ఆ కామెడీ యాంగిల్ అండి అబ్బో అదిరిపోయిందండి, అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు సూపర్ అండి అని ఇమాన్యుల్ ఇచ్చి పడేస్తున్నావు, అసలు మామూలు కాదు. అండ్ ఇక్కడ టాప్ 9 ఉన్నారు కాబట్టి టాప్ 5 జడ్జ్మెంట్ చేసే టైం ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సిల్లీ పాయింట్స్తో నామినేషన్స్ అయితే అసలు చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే మనకు జడ్జ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆట వేరు, ఇప్పటి నుంచి ఆట వేరు, కంప్లీట్ జడ్జ్మెంట్లు అనేది ఇప్పుడు పాస్ అవుతూ ఉంటాయి. టాప్ 5కి ఎవరు అర్హులు అనేది ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్
ఒక్కొక్కరి గురించి ఒక్క పాయింట్ చెప్పని చెప్పి అడుగుతారు రీతు యాజ్ యూజువల్‌గా అందరిని అడిగినట్టు అడిగితే డిమాండ్ పవన్ డ్రెస్సులు అసలు ప్రెజెన్స్ చాలా బాగుంటది. హిమ్‌సెల్ఫ్ తను ప్రెజెంట్ చేసుకునే విధానం చాలా బాగుంటదని చెప్పిండు. నెక్స్ట్ సంజన గారు బ్రెయిన్ గేమ్ అండి. అసలు లవ్ ద వే యూ ఆర్ ప్లేయింగ్ అసలు సూపర్ అండి అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఎక్కడున్నా ఒక వైబ్ ఉంటది అంతే. నెక్స్ట్ లెవెల్ వైబ్ ఎక్కడున్నా గాని ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదని చెప్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ అసలు అబ్బా! అసలు నువ్వు కామ్‌నగర్ నుంచెళ్ళొచ్చి ఇక్కడి దాకా వచ్చినావు. టాప్ 9కి వచ్చేసినావు అంటే గ్రేట్ అసలు గ్రేట్ అని చెప్తాడు. ఆ తర్వాత దివ్యనిఖిత మీకు నచ్చినట్టు ఉంటారండి మీరు సూపర్ అంటే థాంక్స్ అండి అని చెప్తారు. ఆ తర్వాత తనుజ డిఫెండింగ్ గాని, క్లారిటీ గాని, నామినేషన్‌లో పాయింట్ గాని ఏదైనా గాని సూపర్‌గా ఉంటదని చెప్పాడు. కొంచెం లెంగ్తీగానే చెప్తాడు. ఆ తర్వాత బర్నీ గారు మీ కామెడీ యాంగిల్ అయితే చాలా బాగుందండి మళ్ళీ చెప్తాడు. ఆ తర్వాత సుభన్ శెట్టి అన్న మీరు అసలు సేమ్ బయటలాగానే అసలు నాకు ఎప్పటినుంచో పరిచయం ఎట్లుండాలో అట్నే ఉన్నారు అట్నే ఉంటారు మీరు సూపర్ అని చెప్పిండు. ఆ తర్వాత తనుజ మానస్ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపిస్తారు. యాక్చువల్లీ కిచెన్లోకి పోతాడు. కిచెన్లోకి బ్లాక్ కాఫీ పెట్టాలంటే అక్కడ పోగానే ఏదో టిష్యూ కావాలని అటు పోతాడు. పోగానే టిష్యూ తీసుకొని అక్కడ మానస్ తనుజతో పర్సనల్గా చెప్తారు అన్నట్టు. అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు ఆ తర్వాత వస్తారు ఇమాన్యుల్ వాళ్ళందరూ వస్తారు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు. మన కెప్టెన్ అయినప్పటి నుంచి నువ్వు ఎట్లయితే ఉన్నావో గట్టినే ఉండు. పీపుల్ ఆర్ లవింగ్ యూ సూపర్ ఆడుతున్నారు. గివ్ యువర్ బెస్ట్ చెప్తున్నా. మన క్యాప్టెన్సీ అప్పుడు ఎట్లయితే అప్పటి నుంచి ఎట్లయితున్నావు అట్లుండే ప్రయత్నం చేయని చెప్పిండు. ఇక్కడ పర్సనల్గా చెప్పిండు అన్నట్టు. ఆ తర్వాత కూడా పర్సనల్గా మళ్ళీ తనుజని తీసుకుని పోయి కూర్చొని పెట్టి మాట్లాడతాడు జరసేపు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎక్కడ ఉందో అక్కడ అది కూడా ఇక్కడనే చెప్పేసి అయిపోద్ది. తనుజతోటి కూర్చొని పెట్టి ఏం మాట్లాడతాడు. మానస్ తనుజ ఎక్కడో రాసినబ్బా దొరుకుతులేదు ఆగురి. మానస తనుజ యా ఏమని చెప్తారంటే పీపుల్ ప్రతి ఒక్కరికి మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తుంది. నిజంగా ఒక చెల్లిని, ఒక తల్లిని, ఒక అక్కని, ఒక అమ్మని అందరినీ నీలో చూసుకుంటున్నారు. అట్లా ప్రేమిస్తున్నారు, నిన్ను బాగా ఇష్టపడుతున్నారు ఫ్యామిలీస్ అంతా కూడా. డోంట్ నీడ్ టు వర్రీ అండ్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యూ. కెప్టెన్ అయ్యారు కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జనాలంతా కూడా. వెరీ నైస్ అసలు వెరీ ఏదో చెప్తాడబ్బా. నెక్స్ట్ అండ్ మీ ప్రజెంటేషన్ ఉంటుంది మీది, అది బాగా నచ్చుతుంది అని చెప్పిండు. ప్రజెంటేషన్ అంటే ఏంది, డిమాండ్ పవన్కి ఏం చెప్పిండు, మీ డ్రెస్సింగ్ ప్రజెంటేషన్ అంతా చాలా బాగుంది అన్నాడు కదా. అట్లా వాళ్ళు చూపించుకునే విధానం బాగుంది అనే సెన్స్లో ఇక్కడ పీపుల్ ఆర్ లవ్వింగ్ యూ, అబ్జర్వింగ్ యూ. కెప్టెన్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు, అందరూ సో హ్యాపీ, వెరీ నైస్ నైస్. మీ ప్రజెంటేషన్ మీరు చాలా బాగా చూపించుకుంటారు అని చెప్పింది. నేను చెప్పినా కదా అపీరెన్స్ మ్యాటర్స్ అవుతుంది. శారీలు కట్టడం ఇవన్నీ కూడా జనాలకు బాగా నచ్చినాయని. ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా కూడా నచ్చింది. వీకెండ్ కాస్ట్యూమ్స్ కూడా ఖతర్నాక్. అంటే అందరికీ డ్రెస్సులు మ్యాచ్ అంటే సెట్ అవ్వాలని లేదు, తనకు బాగా సెట్ అవుతున్నాయి కూడా. సో అదంతా కూడా ప్లస్ అయింది. నెక్స్ట్ మానస్ అక్కడ పర్సనల్గా మాట్లాడినాను కదా. ఆ తర్వాత మానస్ దగ్గర రీతు దగ్గర పోయి మాట్లాడతాడు. రీతు నీకు ఇక్కడ ఎవరు బాగా ఇష్టం ఉన్న పర్సన్ అని అంటే తనుజ అండర్స్టాండింగ్కి అండ్ డిమాండ్ పవన్ వచ్చేసి ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత సంజన గారి నెక్స్ట్ బిగ్గెస్ట్ షాక్ అనిపించింది ఏంటిది మీకు, అసలు బిగ్గెస్ట్ ట్విస్ట్ అనిపించింది ఏంటని చెప్పి అడుగుతాను అందరిని. అడిగితే బర్నీ గారు ఎంట్రీ అని అంటే అబ్బో మాకు కూడా అనిపించింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చిర్రు అబ్బా అన్నట్టు చెప్తాడు. మిడ్ నైట్ ఎలిమినేషన్ కూడా మాకు షాక్ ఇచ్చింది అని అంటే అవునా, మిడ్ నైట్ ఎలిమినేషన్ అంటే సంజన అక్కని పంపిస్తారు కదా, రాత్రి పంపించి స్టోర్ రూమ్ సీక్రెట్ రూమ్లో పెట్టేసి మళ్ళీ ఎంబట తీసుకొస్తారు కదా, గది షాక్ అనిపించింది అసలు మిడ్ నైట్ ఎలిమినేట్ చేయడం. అదంతా వాళ్ళ సీజన్లో వాళ్ళ కామన్ అలవాటు అయిపోయింది. యా బ్లోబన్ పట్టుకొని పోతారు కదా సీజన్ 5లో. నెక్స్ట్ మోస్ట్ యువర్ సెల్ఫ్. యా ఓకే, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, బాగా గట్టిగా ఫైట్ చేయండి అందరికి చెప్తాడు. బాగా గట్టిగా ఫైట్ చేయండి, లైట్ తీసుకోకండి చెప్తున్నా, లైట్ తీసుకోవద్దు, అయిపోయింది గివ్ యువర్ బెస్ట్ అంతే అని చెప్తాడు. అండ్ మానస్ తనుజని మళ్ళీ చెప్పిన కదా మాట్లాడతాడు. అదే తర్వాత రీతుతో పోయి మానస్ మాట్లాడతాడు. ఏమంటాడంటే అదే క్యాప్టెన్ ఎట్లయినా ఏం కథ అంటే 9th వీక్ 10th వీక్ 11th వీక్ ఇట్లా అయింది, అట్లా ఆఖరికి అయితే క్యాప్టెన్ అయినా. మా అమ్మ రావాలి అనుకున్నా ఫస్ట్ నేను, మా అమ్మ వచ్చేసింది. బిగ్ బాస్ అది టాప్ 5లోకి పోవాలనుకుంటున్నా, టాప్ 5లోకి పోతే ఏవి వస్తే దానికోసం చూస్తాను. నా మేనిఫెస్టేషన్ అంతా 1 by 1 పెట్టుకున్నా. ఫస్ట్ మా అమ్మ రావాలనుకున్నా, అమ్మ వచ్చేసింది. ఆ తర్వాత టాప్ 5 అనుకుంటున్నా, చూడాలి. ఆ తర్వాత విన్నింగ్ సంగతి దేవుడికి ఎరకనని చెప్తుంది. యా అండ్ తనుజ మానస్ దగ్గరికి పోయి నాకు సంచాలకి ఇవ్వమని చెప్పి అడుగుతుంది, గేమ్ని బట్టి ఇస్తా అని చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ మానస్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మా మమ్మీ నిన్ను చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది, అసలు మామూలు ఎంటర్టైన్ చేయట్లేదు అన్నట్టుంది, రెగ్యులర్గా మా మమ్మీ అయితే ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తుంది అని చెప్పిండు. ఆ తర్వాత మనకి ఫన్నీ టాస్క్ ఒకటి పెట్టిండు. అదే బ్యాక్ నిలబడతా అంటే అది మ్యూజిక్ వస్తే డ్యాన్స్ స్టెప్ వేస్తే నెక్స్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు అట్లా ఒకరి నుంచి ఒకరికి ఎట్లా పోతుంది అన్నట్టుగా అది టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ పెట్టిండు. ఆ తర్వాత మెయిన్ టాస్క్ వచ్చింది నెయిల్డ్ ఇట్ చేసిండు డిమాండ్ పవన్. అఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళంతా కూడా గెలవాలి అన్న కసితోటి ఏం వస్తలేరు, ఆడాలి ఆడిపించాలి అని వస్తున్నారు అంతే. సో మానస్ బాగా టఫ్ ఫైట్ ఇచ్చిందిలే, ప్రేరణ కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది, అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. కానీ
బేసిక్‌గా డిమాండ్ పవన్ అయితే మన ఖతర్నాక్ ఆడిండబ్బా. ఆడి గెలిచిండబ్బా. ఇక్కడ మానస్ విషయంలో మనం ఇంకో యాంగిల్ మాట్లాడలేం. ప్రిన్స్ యావర్ విషయంలో మాత్రం ఫ్రెండ్‌ని గెలిపించాలన్న థాట్ ఉండే. అది మాత్రం పక్కా. రైట్. నెక్స్ట్ యావర్ వచ్చిండు. ఇక కొద్దిసేపు జోకులు చేసిండబ్బా. ఇది మిడ్ నైట్ ముచ్చట్లో అసలు మిడ్ నైట్ ముచ్చట అంటే ఇది. యావర్ వచ్చిండు. యావర్ వచ్చిన తర్వాత జరసేపు జోకులు వేసిండు. తనుజతోటి అది నా పిల్లరా అంటాండు. అది మొన్న సండే ఎపిసోడ్ చూసినట్టున్నాడు. అందుకని చెప్పి అంటున్నట్టు నా పిల్లరా అన్నాడు. బాగా ఆడుతున్నారని అందరికి చెప్పిండు. 9 ఇక్కడ ఉన్నారంటే మీరు బాగా ఆడుతున్నట్టు అని అందరి గురించి కూడా ఏం అడిగినా కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుండు. బికాస్ ఆఫ్ అతను ఎపిసోడ్ చూడలేదని అర్థమైపోతుంది. ఇక్కడ ఒకటి చెప్తాడు, మనల్ని చూసి సపోర్ట్ చేసి ప్రేమించి మనల్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి అని చెప్తాడు. అది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత పోయేటప్పుడు కూడా ఒక మంచి లైన్స్ చెప్పిపోతాడు. అది బాగా అనిపిస్తుంది. పోయేటప్పుడు ఏమంటాడంటే, ఇక్కడ ప్రతి నిమిషం ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీకెండ్ ఒక తీర్పు, అన్ఫర్గెటబుల్ జర్నీ బిగ్ బాస్ అంటే. ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి పోయేటప్పుడు ఒక మాట చెప్తాడు. అది బాగుంటుంది. అయితే టాస్క్ ఏంటంటే, టాస్క్ వచ్చేసి ఆ ఫైర్ ఫ్లేమ్ది ముక్కలు ఉంటే అవి పజిల్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కావాలనే యావర్ పెద్దగా ఏం ఆడతలేడు, సైలెంట్గా ఆడుకుంటాడు. యాక్చువల్లీ యావర్ ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా నా ఫ్రెండ్, అందుకే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా అని చెప్పాడు. ఆడడం కూడా నా ఫ్రెండ్ కెప్టెన్సీ కంటెంట్ వస్తే చాలు అన్నట్టుగానే ఆడిండు. సో అప్పటికి చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంది. టాస్క్ సాల్వ్ చేయడం కూడా కష్టమైంది. టోటల్గా అయితే ఒక నిమిషం, ఇమాన్యుల్ కెప్టెన్సీ కంటెంట్ అయ్యిండు. ఇమాన్యుల్ గెలిచిండు. ఇమాన్యుల్ కెప్టెన్సీ కంటెంట్ అయ్యిండు. అది నువ్వు కెప్టెన్సీ కంటెంట్ కావాలిరా అని చెప్పి మెచ్చుకున్నాడు. నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆడిపించిన అని చెప్పి ముందే చెప్పిండు. నేను నా ఫ్రెండ్కి ఛాన్స్ ఇస్తాను అన్నాడు. వచ్చినప్పటి నుంచి ఎక్కువ శాతం ఇమాన్యుల్ తోటే ఉన్నాడు. అయిపోయిన తర్వాత బాయ్ చెప్పేటప్పుడు కూడా నాకు ఒక పాట కావాలి, డ్యాన్స్ కావాలి అని చెప్పి డ్యాన్స్ చేయడానికి పాటను అడుగుతాడు. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ డిమాండ్ పవన్తో కాంపిటీషన్ పెట్టుకుని పుషప్స్ అవి చేస్తాడు. ఆ తర్వాత చిలకలు ఇంత అని బ్లాక్ బస్టర్ వైట్ ప్లాస్టర్ ఆ పాట వస్తుంది. ఆ పాటకి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేస్తే ఫుల్ ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తాడు. మొత్తం అలసిపోయేదాకా డ్యాన్స్ చేస్తాడు. ఫుల్ ఆన్ ఎనర్జీ లాస్ట్ అయిన తర్వాత ఆపమంటాడు పాట. అండ్ నా ఎనర్జీ మొత్తం పోయింది అని అంటాడు. అంటే నీ ఎనర్జీ మొత్తం మాకు ఇచ్చి వెళ్తున్నావు, అంత ఎనర్జెటిక్గా చేసినావు, మొత్తం అంత ఆగమాగం చేసి విడిచిపెట్టినావు అన్నట్టుగా మెచ్చుకుంటారు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇమాన్యుల్ జెండా తీసుకుపోయి ఆడబెట్టేస్తారు కదా, అయిపోద్ది. ఆ తర్వాత బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్న, ఇంకెవరున్నారు, సంజన, దివ్యనికిత అండ్ రీతు, వీళ్ళ ముగ్గురిని ఆడిపించుకున్న వాళ్ళు లేరు, మిగతా వాళ్ళందరూ ఆడేసినట్టే కదా అన్నట్టుగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో దీని తర్వాత ఏంటంటే డిమాండ్ పవన్, రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కొన్నిట్లో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్, అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి రీతుకి డిమాండ్ పవన్కి మధ్యలో ఉంది కదా కాన్ఫ్లిక్ట్, దాని గురించి డిస్కషన్స్ అన్నట్టు. అందుకే నాకు ఎందుకు అన్నట్లే ఉంటా. మొన్న నేను యాక్చువల్లీ నీతో గొడవ పెట్టుకున్న తర్వాత కూడా ల్యాగ్ చేయొద్దు, మనం కలిసిపోవాలన్నట్టుగా ఉద్దేశంతో నేను నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకుని కొద్దిసేపు ఆగి నీ షర్ట్ వేసుకుని వచ్చి నీ ముందు నిలబడ్డా, కానీ నువ్వు అసలు పట్టించుకోలేదు. నువ్వు పట్టించుకోకుండా వెళ్ళావు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను నీ షర్ట్ వేసుకున్నా అంటేనే నీతో మాట్లాడాలని వచ్చినట్టే కదా, నువ్వు కనీసం అది పట్టించుకోలేదని చెప్పి డిస్కషన్ చేస్తుంటారు. ఆ తర్వాత కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు బెడ్రూమ్లో రీతు గురించి ఆ టాపిక్ ఏంటి అన్నట్టు మాట్లాడతారు. అక్కడ ఎవరు ఎతుకుతున్నారు ఏంటిది అంటే ఆ ట్యాబ్లెట్ల గురించి అనుకుంటా అని డిస్కషన్ వస్తే అక్కడికి మనకి మిడ్ నైట్ ముచ్చట్లు అయిపోయినాయి. అయితే మనకి ఇప్పుడు మనం అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుందాం. ఇంకేది తక్కువనే అయిపోయింది కదా, మరీ ఎక్కువ ఏం లేదు. సో అప్డేట్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పిన షోయల్ అండ్ శోభా శెట్టి వీళ్ళిద్దరు కూడా హౌస్లోకి వెళ్ళిరని. శోభా శెట్టి ఒకరితో ఆడింది, దివ్యనికితతోటి. దివ్యనికిత గెలిచింది, శోభా శెట్టి ఓడిపోయింది. సో దివ్యనికిత కెప్టెన్సీ కంటెంటర్ అయింది. అండ్ షోయల్ వచ్చేసి ఇద్దరితోటి గేమ్ ఆడిండు. ఒకటి వచ్చేసి సంజన గారితో, రెండోది వచ్చి రీతుతోటి. వీళ్ళిద్దరితో ఆడితే సంజన అండ్ రీతు కూడా కెప్టెన్సీ కంటెంటర్లు అయ్యారంట. అంటే షోయల్తో ఆడి వాళ్ళిద్దరు గెలిచిరు అని అంటే ఇక్కడ మతలబు జరిగినట్టే, ఖచ్చితంగా నేను ఓడిపోతా అన్నట్టుగానే ఆడినట్టున్నారు. లేదంటే బిగ్ బాస్ సినిమా ఓడిపోమని చెప్పిరేమో తెలియదు. అందుకే శోభా శెట్టి కూడా ఓడిపోయింది. అండ్ వీళ్ళు షోయల్ 2 గేమ్లలో ఓడిపోయింది. టోటల్గా కెప్టెన్సీ కంటెంటర్లుగా మిగిలింది ఎవరంటే ఆఖరికి 6 మిగిలిరు. 6 బర్నీ అన్న, తనుజ తప్ప, అంతేనా? ఇంకొకరు ఎవరు, మన బర్నీ అన్న, తనుజ, సుమన్ శెట్టి అన్న, వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కెప్టెన్సీ కంటెంట్లు అయిపోయారు. వీళ్ళ మధ్యలో టాస్క్ జరగబోతుంది. అది రేపు సాయంత్రం జరుగుతుంది కావచ్చని నేను అనుకుంటున్నా. సో రేపు సాయంత్రం జరిగిన తర్వాత మనకి ఎల్లుండి టెలికాస్ట్ చేస్తారు. అది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసిన, చాలా నీట్గా కవర్ చేసిన అని అనుకుంటున్నా. అనిపిస్తే కనుక కింద ఖచ్చితంగా మీరు సూపర్ అన్న, సూపర్, ఎక్సలెంట్ ఇట్లాంటివి ఏమైనా పెట్టే ప్రయత్నం చేయండి. హ్యాపీ ఫీల్ అవుతాం. రైట్, మళ్ళీ బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ మీకు, గుడ్ మార్నింగ్ నాకు, గుడ్ నైట్, బాయ్.